ప్రీవియస్ వీడియోలో మనం లూప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! అందులో మనం ఫర్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్ చెప్పుకోబోతున్నా. ఈ వీడియోలో మనం నెస్టెడ్ లూప్ అంటే ఏంటి? ఇంకా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి? అవన్నీ ఉన్నాయి. అయితే డిస్కస్ చేసుకోబోతున్నా. సో, నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ స్టేట్మెంట్ రాస్తే మనం దాన్ని నెస్టెడ్ లూప్ అని అయితే అంటాం. సేమ్ ఇఫ్ ఎల్స్ చెప్పుకున్నప్పుడు నెస్టెడ్ ఇఫ్ గురించి ఎలా చెప్పుకున్నామో ఒక ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ పెట్టి మనం ఎలా అయితే కోడ్‌ని రాసామో సేమ్ ఇది కూడా అంతే. ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్, ఇంకో వైల్ లూప్ లోపల ఇంకో వైల్ లూప్. అలానే కాకుండా వైల్ లూప్ లోపల ఫర్ బీట్స్ పెట్టొచ్చు. ఫర్ లూప్ లోపల కూడా మనం వైల్ లూప్ అయితే పెట్టొచ్చు. సో, అది ఎలాగో మీరు చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఐ ఇన్ రేంజ్ 20 అనేది తీసుకున్నారు. ప్రింట్ ఐ 20 వద్దు 21 తీసుకుందాం. వద్దులే 20 తీసుకుందాం. ఇక్కడ i+1 పెట్టుకుందాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మీకు తెలిసిందే. 1 నుంచి 20 వరకు అయితే ప్రింట్ అవుతుంది. అదే మీరు ఇంకొక ఫర్ లూప్ అయితే రాసుకోండి లోపల. ఫర్ జే ఇన్ మనం ఇక్కడ ఏం రేంజ్ అయితే తీసుకున్నామో అదే రేంజ్ ఇక్కడ తీసుకుందాం. రేంజ్ 20 చూడండి. మనం ఇక్కడ వచ్చేసి ఐని అయితే వేరియబుల్‌గా తీసుకున్నాం. ఇక్కడ జేని వేరియబుల్‌గా తీసుకున్నాం. సో, i+1 కామా అంటే తెలుసు కదా! కాన్కాటనేట్ చేస్తుంది. j+1 అయితే ఓకేండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఏం ప్రింట్ అవుతుందో చూసే ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ప్రింట్ స్టేట్మెంట్ మాత్రం 4 స్పేస్ ఇచ్చి లోపలికి రాసుకోండి. అప్పుడైతేనే ఇది ఈ 2 లూపులకి లోపల ఉందని అర్థం. అలా కాకుండా మీరు ఇలా రాసుకుంటే ఇది ఈ ఒక్క లూప్‌ని మాత్రమే అవుతుంది. ఈ లూప్‌కి మాత్రం ఇది బయట ఉన్నట్టే మీనింగ్ వస్తుంది. సో, 4 స్పేసెస్ ఇవ్వండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? i+1 ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా! అంటే ఫస్ట్ ఐ వాల్యూ 1తో అయితే మనం స్టార్ట్ అవుతుంది. 1తో స్టార్ట్ అయినప్పుడు ఈ లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే i 1గా ఉన్నంత సేపు ఈ జే లూప్ అన్నది రన్ అవుతుందన్నమాట. అంటే జే 1 నుంచి 20 వరకు ప్రింట్ చేసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత ఆ ప్రింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఔటర్ లూప్‌కి అయితే వస్తాం. బయట లూప్‌కి అయితే వస్తాము. ఇప్పుడు ఐ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ 2 అయిన తర్వాత మళ్ళీ జే వాల్యూ అనేది 1 నుంచి 20 వరకు మళ్ళీ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ బయటకొస్తాం. అప్పుడు ఐ వాల్యూ 3 అవుతుంది. 3 అయిన తర్వాత మళ్ళీ జే వాల్యూ అనేది 1 నుంచి 20 వరకు ప్రింట్ చేస్తుందనమాట. అలా ఐ వాల్యూ 20 అయ్యేంత వరకు జే వాల్యూ అనేది 20 టైమ్స్ ప్రింట్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తాను. చూసారు కదా! ఈ లెఫ్ట్‌లో ఉన్నది ఐ వాల్యూస్. రైట్‌లో ఉన్నది జే వాల్యూస్. ఐ 1 ఉన్నంత సేపు జే దాన్ని ఐటరేషన్ అయితే పూర్తి చేసుకుంది. 20 వరకు ప్రింట్ చేసింది. ఆ 20 అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ 2 అయింది. 2 అయిన తర్వాత మళ్ళీ జే 1 నుంచి ఎక్కడ 20 వరకు ప్రింట్ అయింది. సేమ్ అలాగే ఐ 3 ఉన్నప్పుడు జే 20 వరకు ప్రింట్ అవుతుంది. 4 ఉన్నప్పుడు 20 వరకు ప్రింట్ అవుతుంది. అలా మనకి ఐ వాల్యూ 20 అవ్వనంత వరకు ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతూ వస్తాయి. అర్థమైంది కదా! నెస్టెడ్ లూప్ అంటే ఏంటో. సో, ఇది వచ్చేసి మనకి నెస్టెడ్ లూప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మనకి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో మొత్తం 3 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో మనకి 3 ఉన్నాయని అయితే చెప్పుకున్నాం కదా! ఆ 3లో ఫస్ట్ వచ్చేసి బ్రేక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్. పాస్. సో ఈ మూడు గురించి రిసర్చ్ చేసుకుంటాం. ఫస్ట్ బ్రేక్ అంటే ఏంటంటే మనం బ్రేక్ని యూస్ చేసి ఏదైనా కండిషన్ రాస్తే ఆ కండిషన్ వచ్చినప్పుడు ఆ లూప్ అనేది మొత్తం టెర్మినేట్ అయిపోతుంది అనమాట. అంటే ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం ఆగిపోతుంది. ఎలా చూపిస్తాను. ఈ బ్రేక్ ఎలా యూస్ చేయాలో చెప్పుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఫర్ లూప్ అయితే రాసుకుందాం. ఫర్ అట్ ఇన్ రేంజ్ 10 అనుకుందాం. రేంజ్ 10. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక చెప్పుకున్నట్టు నేను బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేసి ఒక కండిషన్ దగ్గర లూప్ని అయితే టెర్మినేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 10 వరకు అయితే ప్రింట్ చేస్తాం కదా, అంటే 10 వరకు కాదు 9 వరకు అయితే ప్రింట్ చేస్తుంది. 0 నుంచి 9 వరకు. మీకు ఒకవేళ ఐ అనేది 5 దగ్గర వరకు ప్రింట్ చేసి మీన్స్ 5 ఎప్పుడైతే మనకి ఐ వాల్యూ ఈక్వల్ టు 5 అవుతుందో అప్పుడు నేను లూప్ టెర్మినేట్ చేయాలనుకుంటాను. అప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ ఐ ఈక్వల్ టు మీకు ఏ వాల్యూ అయితే కావాలో ఆ వాల్యూ చేసి ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 5 దెన్ బ్రేక్ యూస్ చేసి ఇక్కడికి వచ్చి ప్రింట్ ఐ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు మీరు రన్ చేస్తుంది అందరూ చూసారా. మనకి ఐ చూసారా, మనకి ఐ వాల్యూ 5 ఎప్పుడైతే అవుతుందో అక్కడితోనే మనకి లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఆ 5 అని స్టేట్మెంట్ కూడా మనకి ప్రింట్ అయితే అవ్వదన్నమాట. లేదు మీరు 5 వరకు ప్రింట్ చేయాలనుకుంటే మీరు 6 అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 6 అని ఇవ్వండి. అప్పుడు మీకు చూసారు కదా 6 అనే వాల్యూ వచ్చిన దగ్గర మీకు లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఆ ముందు వాల్యూ వరకు అయితే మీకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ 5 వరకు అయితే ప్రింట్ అయింది. బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ కంటిన్యూ అంటే ఏంటంటే బ్రేక్ ఏం చేస్తుంది, ఒక స్పెసిఫిక్ కండిషన్ వచ్చినప్పుడు ఆ కండిషన్ దగ్గర లూప్ని టెర్మినేట్ చేస్తుంది. కానీ కంటిన్యూ ఏం చేస్తుందంటే ఆ కండిషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ కండిషన్ దగ్గర జరగాల్సిన ఆ ఇటరేషన్ని స్కిప్ చేస్తుంది. ఆ కండిషన్ని స్కిప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ బ్రేక్ తీసేసి కంటిన్యూ అని ఇచ్చుకున్నాను. ఇందాక ఏం చేసింది 6 నుంచి మొత్తం లూప్ని టెర్మినేట్ చేసింది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే 6ని మాత్రం స్కిప్ చేస్తుంది. అంటే 5 వరకు ప్రింట్ చేస్తుంది, 6ని స్కిప్ చేస్తుంది, మళ్ళీ 6 తర్వాత 7 నుంచి అయితే మళ్ళీ ప్రింట్ చేస్తుంది. అర్థమైందా. ఇబ్బంది 0 1 2 3 4 5 తర్వాత 6 రావాలి కదా. ఆ 6 కాకుండా మనకి 7 అనేది ప్రింట్ అవుతుంది. 7 8 9. సో మనకి ఇలా అయితే కంటిన్యూ అనేది వర్క్ అవుతుంది. మీరు ఏ కండిషన్ అయితే రాస్తారో ఆ కండిషన్ దగ్గర లూప్ అనేది స్కిప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్ గురించి చెప్పాల్సింది అంతేం లేదు. అసలు మీరు పాస్ని రాసినా కూడా మీకు చేంజ్ ఏం కనిపిస్తుంది, మీకు అంత అవసరం కూడా లేదు. మీకు కావాలంటే చేసి చూపిస్తాను. పాస్ అంతే, మీకు ముందు ఎలాగ అవుట్పుట్ అయితే వచ్చిందో అలాగే వస్తుంది. చేంజ్ ఏమి ఉండదు. ఇవి వచ్చేసి మనకి లూప్ కాల్ వచ్చేసి అనమాట. ఈ వీడియోకి వచ్చేసి ఉంటాయి. ఓకే.